భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ రాజకీయంగా వేడి పుట్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పుదెం వీరయ్య సొంత పార్టీ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ కేడర్కు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వీరయ్య హెచ్చరించారు. కోరేది ఒకటే, మంగులోనే ఈరోజు మన ఊరంతా కూడా ఎంతో ఉత్సవంగా ఆనందంగా గెలిపించినటువంటి సంతోషాన్ని మీరు మీ యొక్క ప్రదర్శనలోనే మాకు చూపెట్టారు. మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కే పోటీ చేయిస్తున్నటువంటి నాయకులకు సమయం వచ్చిన నాడు సరైన బుద్ధి చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ ఏడుపు ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ మండలంలో 26 జీపీలు ఉంటే 26కు దాదాపుగా 20 గెలవాలి. మనం అన్ని టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల వాళ్ళు మీరే చెప్పండి. టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ వల్ల అని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వారు చావడం వలన ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడికి కానీ ఏ ఒక్క డబ్బు లేని వారికి కానీ నిలబడకుండా మరి ఈనాడు జరుగుతున్న పరిణామాలన్నిటి మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇసుక మాఫియా ఉన్నదో ఇసుక మాఫియాను వదిలిపెట్టనని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవాల్ చేసి చెప్తున్నా. ఇసుక మాఫియా ద్వారా ఈ రోజు మనం అందరం ఇక్కడ ఓడిపోవడానికి గల కారణాలైనవి. వాళ్ళంతా బీఆర్ఎస్ నుండి వచ్చి మేము కాంగ్రెస్ వాదులమని చెప్పుకునే తప్పుడు నా కొడుకులను మనం అందరం సమయం వచ్చిన నాడు తప్పనిసరిగా మరి జవాబు చెప్తామని చెప్పుకుని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. మరి మనకు ఒకటి బాగా ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినంటే మొన్ననే 18వ నాడు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వీరంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లో లేరు అని చెప్పి తీర్పు ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే,